నా వ్యక్తిగత విషయాలు గానీ, రాజకీయ విషయాల్లో గానీ నేను నా భార్య నర్మద ఎలాంటి తప్పులు చేయలేదని, నా జీవితంలో ఏ విషయంలోనైనా తెరిచిన పుస్తకం లాంటిదని సుమారు 35 ఏళ్ల నుంచి తాను, తన భార్య నర్మద కంటోన్మెంట్ ప్రజలకు కేవలం సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకుడు బానుక మల్లికార్జున్ పేర్కొన్నారు. ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. తాను కబ్జా చేసి ఇల్లు కట్టలేదని, మా భార్యకు అంతగా చదువు రాదని హేళన చేస్తూ నిరాధారమైన ఆరోపణ చేశాడని, అలాంటివి చౌకబారు విమర్శలను మానుకోవాలని ఆరోపణలను వ్యతిరేకించారు. క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ తాత్కాలికంగా ఇన్ఛార్జి మాత్రమేనని, ఆ పార్టీలో ఉన్న గొడవ తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి గాని ప్రజాసేవలో ఉన్న తనను విమర్శించే అంత స్థాయి కాదని ఆయన పేర్కొన్నారు. కొందరు బీజేపీలో ఉండి వారి బొందని వారే తవ్వుకున్నట్లు కొంతమంది సలహాలు విని క్రిషాంక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను 21 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన ఇంటి విషయం కోర్టులో ఉందని, తాను ఇల్లు కొనుగోలు విషయాన్ని క్రిషాంక్ గమనించాలని కోరారు. ఆ విషయం కోర్టులో ఉందని, కోర్టులో ఉన్న విషయాన్ని క్రిషాంక్ విమర్శించే హక్కు లేదన్నారు. తాను, తన భార్య గాని అవినీతి పనులు, కబ్జాలకు పాల్పడలేదని, తన భార్య నామినేటెడ్ సభ్యురాలుగా రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తాయంటే తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. మా గురు సర్వే సత్యనారాయణ న్యాయవాదిగా ఇప్పుడు క్రిషాంక్ ఆరోపిస్తున్న స్థలాన్ని కాపాడేందుకు వచ్చి రక్షించారని, ముందు ఈ విషయంలో వాళ్ళ మామనే సంప్రదిస్తే వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. తాను ముందు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. మన జనరల్ అన్ని వాయిస్ మెసేజ్ పెట్టుకోండి. నిన్న ఒక మా తమ్ముడు, మా బ్రదర్, మాకు 2 రిలేషన్షిప్లోనే కానీ యాజ్ ఎ బ్రదర్గానే మాట్లాడదాం. ఎందుకంటే ఒకటి రక్త సంబంధం బ్లడ్ రిలేషన్ టైప్ బ్రదర్కు అల్లుడు కాబట్టి అది ఫ్యామిలీ రిలేషన్గా పోకుండా యాజ్ ఎ పొలిటికల్గా బ్రదర్గానే మాట్లాడదాం. మన మన్నే క్రిషాంక్ లియో అగస్టిన్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తను వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇన్ఛార్జ్ కంటోన్మెంట్కు. సరే, సమస్యల మీద ఏదున్నా పోరాటం చేస్తుంటే బాగానే ఉంటుంది రాజకీయంగా కంటోన్మెంట్లో. కానీ వ్యక్తిగతంగా నా మీద అప్పటి నుండి వ్యాపారం చేస్తూ సంపాదించుకున్నటువంటి డబ్బులు ఇవి, ఏదో జీతం చేస్తే వచ్చినాయి కాదు. అయితే ఈ డబ్బులతో కొనుక్కున్న తర్వాత డిఫెన్స్ ఎన్ఓసి, ఎంఆర్ఓ ఎన్ఓసి, ఎయిర్పోర్ట్ ఎన్ఓసి అన్నీ వచ్చిన తర్వాత మాకు పర్మిషన్ రాలే. అప్పటికే 7-8 మంది తిరిగి బేజారెత్తి వాళ్ళు అనుమతి లేని కట్టడాలు, అక్రమ కట్టడాలు అన్నది. ఇది అక్రమ కట్టడాలు అంటే అది తప్పు. అనుమతి లేకుండా కన్స్ట్రక్షన్ చేసినాం. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఏమైందంటే మాకు ఎలక్షన్స్ వచ్చినాయి. నర్మద గారు 3 పార్టీలు ఏదైతే భారతీయ జనతా పార్టీ, టీడీపీ అలయన్స్లో సాయన్న ఎమ్మెల్యేగా, ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి మా అన్న సర్వసత్యనారాయణ గారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సొంత ఎమ్మెల్యే భార్య, ముగ్గురు పెద్ద పార్టీల మీద పోటీ చేస్తే బానుగా నర్మద అనే మా భార్య ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏ పార్టీలకు సత్సంబంధాలు లేకుండా బీజేపీ, టీడీపీ అలయన్స్ల సాయన్న గారు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ సర్వసత్యనారాయణ గారు, టీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఈ ముగ్గురికి సంబంధించిన వ్యక్తులు మాకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకున్నా మా కంటోన్మెంట్ ప్రజలు 1005 ఓట్లతోటి మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించింది. నర్మద గారిని గెలిపించిన తర్వాత నేను అందరితో పాటు ఈ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత యథావిధిగా కంటోన్మెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడైతే అనుమతి లేకుండా కడతారో వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కాకుంటే కొద్దిగా నేను డిలే చేసిన, నోటీస్ ఇచ్చినా కానీ దాన్ని ముందుగా నేను తీసుకోపోలేకపోయినా. అసలు ఇది ఏం చేయాలని అర్థం కాక మనం తీసుకోలేము కాబట్టి దీన్ని ఏం చేసేళ్ళు క్రిషాంక్ అటువంటి వాళ్ళు అయితే మంచోళ్ళే ఇట్లాంటి నోటీసులు పట్టుకొని. కానీ లుచ్చా నా కొడుకులు ఏం చేసేళ్ళంటే కొద్దిగా దేశంలోనే అత్యున్నత స్థానం ఉంటుంది, అది సిబిఐ.
ఆ సంస్థకు పోయి కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినారు 2011లో. ర్యాండమ్గా ఒక బోర్డు మీటింగ్లో తీసిన అనాథరైజ్ కన్స్ట్రక్షన్లు ఎంతమందికి పర్మిషన్, ఎంతమందికి నోటీసులు ఇచ్చిందని ఆ 10 మంది దాంతోపాటు ఇంకొక 9 మంది అధికారుల మీద మొత్తం 19 మంది మీద కేసు పెట్టడం జరిగింది. దాంట్లో నన్ను 11వ నంబర్గా నాకు పెట్టిళ్ళు. ఆ తర్వాత మా మీద కేసు అయింది. సిబిఐ మా ఇంటి మీద రైడ్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు అడిగినారు ఏంటంటే, అయ్యా మీరు అనుమతి లేకుండా ఇల్లు కట్టినారు కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చిన. పర్మిషన్ ఉందా అంటే లేదు అని. మరి ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇది మాత్రము పర్మిషన్ లేకుండా కట్టినాం, కంటోన్మెంట్ నోటీసులు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న రైట్స్ ప్రకారం తను వచ్చేసి మల్లికార్జున్ గారు అక్రమ నిర్మాణాలు చేసినారు, ఒక ఏదో గెస్ట్ హౌస్ కట్టినారు అని చెప్పి చెప్తున్నాడు. అయితే మనం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ విధి నిర్వహణ, భగవంతుడి ఆశీర్వాదం, మాలో ఏ తప్పు లేదు, అనుమతి లేకుండా కట్టినాం కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్